ప్రస్తుతం భారతదేశాన్ని నల్లటి మేఘాలు కమ్మేశాయి. దీంతో వివిధ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం భయాందోళన కలిగిస్తోంది. తాజాగా బంగాళాఖాతంలో పుట్టిన వాయుగుండం ఇప్పుడు తెలంగాణ తీరాన్ని తాకబోతోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం చూస్తే రాష్ట్రంలో రాబోయే రోజులు అత్యంత కీలకం కానున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఎండల తీవ్రత తగ్గింది, చల్లని గాలులు కూడా వీస్తూ ఉన్నాయి. వాతావరణం కూడా ఒక రకంగా మారిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం వాయుగుండం ప్రభావంతో గాలి దిశ పూర్తిగా మారిపోయింది. ఇది తేమతో కూడిన గాలులను వేగంగా రాష్ట్రం వైపు తీసుకొస్తూ ఉంది. దీనివల్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల మరియు మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాగులు, వంకలు పొంగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ప్రజలు నదుల దగ్గరకు వెళ్లొద్దని కూడా సూచించారు. రాజధాని హైదరాబాద్ మహానగరంపై కూడా వాయుగుండం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నగరం అంతటా ఆకాశం మేఘావృతమై ఉంటుంది. అకస్మాత్తుగా కురిసే వర్షాల వల్ల ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తొచ్చు. గతంలో కురిసిన వర్షాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ యంత్రాంగం కూడా ముందస్తు చర్యలనైతే చేపట్టింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమ వస్తువులను భద్రపరుచుకోవాలి. విద్యుత్ స్తంభాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా 2 వీలర్స్ మీద వెళ్లే వారు వాతావరణం బాగోలేనప్పుడు ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవడం చాలా బెటర్. అలాగే ఆఫీసులకు వెళ్లే వాళ్ళు కూడా ప్రత్యామ్నాయంగా అయితే రోడ్డు మార్గాలను చూసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఈ వాయుగుండం ప్రభావం కేవలం వానలకే పరిమితం కాదు. ఉరుములు, మెరుపులు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. మెరుపులు పడే సమయంలో చెట్ల కింద నిలబడటం, ఇనుప వస్తువులను పట్టుకోవడం చేయకూడదు. ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండడం చాలా ఉత్తమం. మరోవైపు రైతన్నలకు ఇది ఒక రకంగా మేలు చేసే వర్షం అయినప్పటికీ కూడా కోతకొచ్చిన పంటల విషయంలో చాలా జాగ్రత్తలు ఉండాలి. పంటలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలి. కళ్ళాల్లో ఉన్న ధాన్యం తడవకుండా టార్ఫిన్లను సిద్ధం చేసుకోవాలి. వాతావరణ శాఖ సూచనల మేరకు రానున్న 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికార యంత్రాంగం ఇప్పటికే కంట్రోల్ రూమ్లు కూడా సిద్ధం చేస్తుంది. ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా కూడా తట్టుకునేలా యంత్రాంగం అప్రమత్తమైంది. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మొద్దు. అధికారిక వాతావరణ శాఖ ఇచ్చే అప్డేట్స్ను మాత్రమే గమనించాలి. ఒకసారి గాలి వేగం పెరిగే అవకాశం ఉన్నందున పాత ఇళ్లలో ఉండేవారు కూడా మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అప్రమత్తతే ప్రాణరక్ష అని కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. వరుణుడు తన కరుణ చూపిస్తాడో లేదా ప్రతాపం చూపిస్తాడో అన్నది మరికొద్ది గంటల్లో అయితే తేలనుంది. ప్రభుత్వం చెప్పే సూచనలు పాటిస్తూ సురక్షితమైన ప్రదేశాల్లో ఉండండి, క్షేమంగా ఉండండి. రాబోయే గంటలు చాలా కీలకమైనవని కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఏ చిన్న సమాచారం వచ్చినా కూడా వెంటనే అప్రమత్తం కావాలి.